భారత రాష్ట్ర సమితిలో కవిత బాంబు వెలిగించారు. పార్టీకి పిల్లర్లుగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారి వల్లే అంతా జరుగుతోందని, వారిద్దరూ పెద్ద అవినీతి పరులని తేల్చేశారు. సంతోష్ రావు విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నా హరీష్ రావుపై మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీలో మొదటిసారి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరంపై అవినీతి విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అవినీతి జరగలేదని ఆమె చెప్పలేదు సరికదా, జరిగిందని అంగీకరిస్తూ దానికి తన తండ్రి బాధ్యుడు కాదని హరీష్ రావు, సంతోష్ రావే బాధ్యులన్నారు. అవినీతి గురించి తెలుసు కాబట్టే రెండో టర్మ్లో కేసీఆర్ ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదన్నారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో సంచలనం రేపాయి. కేసీఆర్ మీద సీబీఐ విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ కూడా ఆగ్రహంతో ఉంది. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలానే మాట్లాడతా. మొదటిసారి పార్టీకి, కేసీఆర్ కు నష్టం చేస్తున్న వారి పేర్లు బయట పెడుతున్నానని హరీష్, సంతోష్ రావు పేర్లు చెప్పారు. పార్టీ అగ్రనాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలా చేశారని ముఖ్య నేతలు నమ్ముతున్నారు. కవిత జాగృతి పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. తనపై సొంత పార్టీలో కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మీడియా చిట్చాట్లో తన లేఖను బయట పెట్టడంపై మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ పార్టీలో దయ్యాలున్నాయన్నారు. తన లేఖను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోమంటే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావుతో కవితతో పార్టీ పరమైన విభేదాలు ఉన్నట్లు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ హఠాత్తుగా వారిద్దరిని కవిత టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీలో ఆయనే పోరాడారు. న్యాయపరమైన పోరాటం కూడా చేస్తున్నారు. వరుసగా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారు. అయితే అసలు అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణమని చెబుతూ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీలోనూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. హరీష్, సంతోష్లపై పార్టీ నేతల్లో, ముఖ్యంగా అగ్రనేతల్లో అనుమానాలు ప్రారంభమైతే అది అంతకంతకు పెద్దదవుతుంది. బీఆర్ఎస్ పార్టీని కకావికలం చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ చాలా వేగంగా స్పందించింది. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యల్ని తాము సమర్థించడం లేదని అర్థం వచ్చేలా హరీష్ ను పొగుడుతూ ఓ వీడియోను అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. అసలే కాళేశ్వరం రిపోర్ట్ ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కవిత చేస్తోన్న రాజకీయం పెను సమస్యగా మారుతోంది. పార్టీలో ముఖ్య నేతల మధ్య ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెరిగేలా కవిత ఆరోపణలు చేస్తున్నారు. పేర్లు నేరుగా చెప్పటం మాత్రమే కాదు, వారి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా చెబుతున్నారు. కుటుంబ రాజకీయాల్లో, ముఖ్యంగా కేసీఆర్, కవిత, కేటీఆర్ మధ్య జరిగే రాజకీయాల్లో హరీష్ రావు ఎప్పుడూ జోక్యం చేసుకున్నట్లుగా ప్రచారం జరగలేదు. కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు రావటం, సీబీఐ ఎంక్వైరీ జరుగుతుందని ప్రచారం జరుగుతూ ఉండటాన్ని కవిత వ్యూహాత్మకంగా తన రాజకీయానికి ఉపయోగించుకున్నారు. కేసీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని అనుమానిస్తోన్న వారిని టార్గెట్ చేశారు. కవిత రాజకీయం భారత రాష్ట్ర సమితిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.